సంస్కృతి ఎప్పుడో చెప్పింది శాంతి. విద్యార్థి దశలో శాంతి ముఖ్యం. అసలు పూర్వం విద్యార్థులు ఆశ్చర్యం అండి, చెబితే విచిత్రంగా ఉంటుంది. ఒక విద్యార్థి ఉంటాడు, గౌతమ మహర్షి శిష్యుడు. అతను 35 ఏళ్ళు పైన చదువులోనే గడిపేశాడు. అతనికి అంత వయస్సు ఉందని కూడా తెలియదు. ఎందుకంటే పుట్టినరోజులు కేక్ కోయడం లేవు కదా, పేరెంట్స్ రావడం లేవు. 35 ఏళ్ళు గడిచాక అతను గురువు గారికి సమిధలు దర్భలు తవ్వడానికి అడవి కడతాడు. వెళ్ళి 12 గంటలు 1 గంట ప్రాంతంలో వస్తాడు. వచ్చి కట్టెల మోపు కదా, సమిధలు అవన్నీ దప్పలలో అవన్నీ బరువుగా ఉంటాయి కదా పాపం. మోపిలాగా కొంచెం విసుగ్గా, ఆ పూట ఎందుకు కొంచెం విసుగ్గా ఉంటుంది పాపం, కింద పడేస్తాడు. కింద పడిన కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనపడ్డాయి అతనికి పొడుగ్గా. చూసి ఏమిటిది, అవి అతనవే. అప్పుడు అతనికి అనిపించింది, ఏమిటి నా చుట్టూ తెల్లపడిపోయిందా, లేక పిల్లలు ఎవరిస్తారు. పాపం అతని వయసు ఎంతో తెలియదు. ఎందుకంటే అప్పట్లో విద్యార్థులు అర్థం చూసుకునేవాడు కాదు, కొబ్బరి నూనె రాసుకునేవాడు కాదు, దువ్వెన పెట్టి దువ్వుకునేవాడు కాదు. ఇది విద్యార్థి నియమం. ఇవాళ చెబితే కొడతారు. ఇంత నిర్బంధమా అంటారు. రావుంటేనే చదువు వస్తుంది. నీకు అందం మీద, జుట్టు మీద, హెయిర్ స్టైల్ మీద, ఇది ఎలా ఉంటే గర్ల్ ఫ్రెండ్ నాకెట్టుకోవాలనే దాని మీద కూడా చదువు రాదు. గర్ల్ ఫ్రెండ్ కూడా రాదు, చదువు రాదు. కాబట్టి అర్థం లేదు. అందుకే అతని ముఖం అయితే ఎప్పుడు చూసుకోలేదు, నీటిలో చూసుకోవాలి తప్ప. తెలియదు. తెల్ల వెంట్రుకలు వచ్చేయం తెలియదు. 35 ఏళ్ళు దాటిపోయి పడిన శ్రమ కారణంగా తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. ఆ తెల్ల వెంట్రుకలు కూడా ఎలా తెలిసింది, కట్టెల మోపుతో పాటు 2 వెంట్రుకలు కింద పడిపోవడం వల్ల అందరూ చిక్కుకుపోయి అదేమిటి వాళ్ళు తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి అని అప్పటికి జీవితం గురించి ఒక చింత పట్టుకుని గురువు గారి దగ్గర ఎలా నేర్చుకుంటూ ఉండిపోయాను. మా అమ్మ నాన్న కూడా రాలేదు, ఏమిటోను నాకు ఎవరు పిల్లనిస్తారు, అసలు నా చదువు అయిందా లేదా, ఏమిటిది అని వెళ్ళి పాపం గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్య ఏమనుకోకండి, నాకు ఈవేళ కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనపడ్డాయి, నా వయస్సు ఏమిటి, నా చదువు ఏమిటంటే, అమ్మాయి కూడా నువ్వు అంత శ్రద్ధగా చదువుకున్నావమ్మా, నువ్వేం బెంగెట్టుకోకరా, నీకు నేను స్వయంగా పెంచుకున్న అమ్మాయిని ఇస్తున్నాను. గౌతముడు పెంచుకున్న అమ్మాయి నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. నువ్వు యోగ్యుడివి, నీ అంత గృహస్థ ఎవరికి దొరకరమ్మా, మా అమ్మాయి అదృష్టవంతురాలురా. ఏమీ వేరే దృష్టి లేకుండా చదువుకున్నావు, నువ్వు అర్థం చూసుకోకుండా దువ్వుకోకుండా కొబ్బరి నూనె రాసుకోకుండా చదువుకున్నావురా. ఇంత చదివిన వాడు రేపు సంసారం కూడా అంతే నిజాయితీగా చేస్తావమ్మా నువ్వు. అందుకోసమే నీకోసం నేనే అమ్మాయిని కనెక్ట్ పెట్టాను. అబ్బాయి నీకు తగిన అమ్మాయిని నేను తీసుకొచ్చి పెంచుకున్నాను, ఈ అమ్మాయిని నీకు ఇస్తున్నాను. తన కూతుర్ని, పెంచుకున్న కూతురు నుంచి పెళ్లి చేశాడు. పురాణాల్లో ఉంటుంది, భారతంలో వస్తుంది కదా. భీష్ముడు ధర్మరాజుకు చెప్పారు శాంతి పర్వంలో. ఎంత ఆశ్చర్యకరమైన కథలు ఉన్నాయండి బ్రహ్మచర్యానికి సంబంధించినవి. అంటే ఆ కుర్రాడు ఆ 35 ఏళ్ళు శాంతిగా బ్రహ్మచర్యంతో అలాగే గడిపాడు తప్ప కేరళలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది అని ఆలోచించలేదు. చదువుకునే వాడికి ఆలోచనలు అనవసరం. వీళ్ళు మొత్తం విశ్వవిద్యాలయాలు తగలబడ్డానికి కారణం రాజకీయాలు. ప్రతి పార్టీ తరఫున ఓ సంస్థ ఉంది అక్కడ. ఈ పార్టీలు అక్కడ ప్రవేశించకుండా ఉంటే చదువు ఉంటుంది. ఇక పార్టీలు ప్రవేశించాక టీ పార్టీలో ఉంటాయి, క్లబ్బులు పబ్బులు, చదువు ఉండదు. ఇంకా ఎన్నికల్లో కూడా పార్టీలు ప్రవేశిస్తున్నాయి. అంటే మొత్తం వ్యవస్థ మార్పుకి 7 సూత్రాలు సరిపోవండి. శాంతి, బ్రహ్మచర్యం. విద్యార్థి దశలో ఉన్నంతకాలం అమ్మాయి దృష్టి అబ్బాయి మీద ఉండకూడదు, అబ్బాయి దృష్టి అమ్మాయి మీద ఉండకూడదు. ఏమి పెళ్ళిళ్ళు వ్యవహారాలు ఏం జరిగినా విద్య అయిపోయాకే. మనం చదువుకుందుకు విద్యకు వచ్చాం, వేషాలు వేయడానికి కాదు. ఈ 7 నియమాలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. ఈ 7 నియమాలు పాటిస్తే ఎటువంటి ఆందోళన మనకుండదు. ఇంకో మాట, ఇవాళ ఉద్యోగస్తులు ప్రధానంగా తెలుసుకోవలసింది, ఇవాళ సాఫ్ట్వేర్ రంగం ప్రధానమైన ఉద్యోగ రంగం అయిన తర్వాత ఆధునిక ఉద్యోగ విధానంలో అపనమ్మకం బయలుదేరింది. ఉద్యోగుల మీద యజమానులకు నమ్మకం లేదు. వీళ్ళు ఎంతకాలం ఉంటారో తెలియదు. జీతం పెంచినా ఉంటారని ఏం లేదు. ఇంకోటి ఎవడో 25,000 ఎక్కువ ఇస్తానంటే వెళ్ళిపోతారు. అలాగే ఉద్యోగులకు కూడా యజమానుల మీద నమ్మకం లేదు. వీళ్ళు ఉంచుతారో తీసేస్తారో తెలియదు. దానికి మన సంస్కృతి చెబుతున్న సమాధానం ఉద్యోగాలు వెళ్తారు. దురదృష్టవశాత్తు ఈ మార్పు కోరుకోవడం అనేది కాపురాల్లో కూడా బయలుదేరింది, వివాహాల్లో కూడా బయలుదేరింది. అనవసరంగా చేసేసుకున్నాం. అప్పుడు బొంబాయిలో చూసిన పెళ్లి చూపులు వాడు ఇంకా బాగున్నాడు, వాడు బాగానే ఉంటాడు, వాడు బొంబాయిలో అమ్మేస్తాడు. ఇప్పుడు చేసుకున్న వాడితో ముందు ఉండకుండా ఈ ఆలోచన ఏంటి, వాళ్ళైతే బాగుండేది, వీళ్ళైతే బాగుండేది, పొరపాటు చేసాం అని ఇంకా ఇంకో ఆలోచన చేద్దాం. ఇంకో ఆలోచన చేయడం ఏంటి, వివాహం ఇది. ఇంకో ఆలోచన ఏమిటి, ఊరేళ్ల బంధం అని చెప్పి మళ్ళీ ఇంకో ఆలోచన ఎందుకు వస్తుంది?